ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికార పీఠం అధిష్ఠించాక ఆదివారం తొలిసారి మన్ కీ బాత్తో ప్రజల ముందుకు వచ్చారు. తన ప్రసంగంలో ఆయన అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. తాను కూడా అరకు కాఫీకి అభిమానినేనని చెబుతూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఫోటోలను కూడా పంచుకున్నారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నామన్నారు. అప్పటి ఫోటోలు ఇవి. గొప్ప విషయం ఏంటంటే అరకు కాఫీ గిరిజన సాధికారత అంశంతో ముడిపడి ఉంది అంటూ మోదీ వివరించారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మా గిరిజన సోదర సోదరీమణులు ప్రేమతో అత్యంత శ్రద్ధాశక్తులతో అరకు కాఫీని సాగు చేస్తారు. అరకు కాఫీ సుస్థిరత, గిరిజన సాధికారత, ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తుంది. ఏపీ ప్రజల హద్దుల్లేని శక్తి సామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. 2016లో మనం అరకు కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసినందుకు, అచ్చంగా ఏపీలోనే ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మీతో మరో కప్పు అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.